హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ఆలూ ఫ్రై రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఆలూ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఆలూ ఫ్రై కన్నా దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా పిల్లలకైతే ఈ ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. ఊరికే తినేస్తారు. మరి టేస్టీ అయిన ఈ ఆలూ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాంట్లోకి శుభ్రం చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేకపోతే కాడలైనా వేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి వాటరు యాడ్ చేయకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోండి. బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తీసుకున్నాక ఆ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేయకుండా చూసుకుంటూ వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల స్పైసెస్ అనేవి చక్కగా కలిసి ముద్దలా వస్తాయి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి, మిశ్రమం అనేది మనకి ఇలా ముద్దలా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టుకొని ఒక 1/2 కేజీ ఆలుగడ్డల్ని నీట్గా శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన ఆలుగడ్డల్ని పూర్తిగా చల్లారిన తర్వాత తొక్క అనేది రిమూవ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆలు అనేది మరీ మెత్తగా కాకుండా లోపటి దాకా బాగా ఉడికేలా చూసుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డల్ని ఇలా ఈ మాదిరిగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 4 పావుల నూనె వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే దాంట్లో చేసుకోండి. కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. నూనె వేడెక్కాక దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఆవాలు, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా చిటపట్లాడేంత వరకు ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేశాక దీంట్లోకి ఒక 2 పఫ్స్ల ఇంగువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 4 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు అనేది 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి చక్కగా పోపంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకొని ఈ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత చక్కగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ పేస్ట్తోనే మనకు కర్రీ టేస్ట్ అనేది చక్కగా వస్తుంది. ఇది చూడండి, మనం ఇది ఫ్రై చేస్తున్నప్పుడు డ్రైగా అవుతుంది కదా, ఇదంతా ప్యాన్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఫ్రై చేస్తున్నప్పుడు ఏదైనా డ్రైగా అట్లా అనిపిస్తే మాత్రం దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది బాగా డ్రైగా అయిపోయిందండి. అందుకోసమే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. అవసరం ఉంటేనే వేసుకోండి. కలుపుకొని ఆయిల్ అంతా బాగా తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నిటినీ వేసుకొని ఈ మసాలా అంతా ఆలుకి బాగా కలిసేలా కలుపుకోండి. చక్కగా మనకు ఈ మసాలా అనేది ఆలుకి బాగా పట్టాలండి. ఇలా పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని మూత కవర్ చేసుకొని ఒక 4 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు ఆలుకి మసాలా అనేది బాగా పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఉంచుకోవడాలా చూసుకోవాలి. ఇక్కడ మనకు మాడిపోకుండా మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఈ ఫ్రైని కలుపుతూనే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు చూడండి ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత మసాలా అనేది ఆలుకు బాగా పట్టి దగ్గరగా వచ్చింది కదా. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కారాలు ఏమన్నా తక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ కొంచెం తక్కువగా ఉందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అయితే
మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న గుప్పడి కొత్తిమీర, దీంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇవన్నీ బాగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని కర్రీకి ఒక 2 నిమిషాలు పొడి పొడిలాడేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే కర్రీ అనేది మనకు చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి. పొడి పడలాడుతూ బాగా వచ్చింది కదా. అంతేనండి, ఎంతో యమ్మీ టేస్టీ అయిన ఉత్తరాఖండ్ స్పెషల్ పహాడీ ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసుకునే కర్రీ అండి. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. రైస్, రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.